దేవుడు మనల్ని జీవించింది ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న రీతిగా మనం అందరం కోరుకున్నాము. అవకాశం అందరికీ ఇచ్చారు దేవుడు, సద్వినియోగం చేసుకునేవారు కొంతమంది, అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. మరి ఆ కొద్ది మందిగా ఉన్న ఈ మానవ జాతిని బట్టే దేవుడికి ఆశ నా పనిని నెరవేరుస్తారు. కానీ సాతాను ఏం చేస్తాడంటే మనుషులందరి విషయాలన్నీ లోకపు విషయాలతోటి బిజీ చేసేసి మీ పనుల్లో మీ విషయంలో ఉండండి అంటారు. కానీ బైబిల్ పట్టణంలోకి వెళ్దాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో మనం గ్రహిద్దాము. వాక్య పట్టణంలో తీర్పు గ్రంథము 2వ అధ్యాయము, తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము రమా చదువుతుంది. దాన్ని బట్టి మనం ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూస్తున్నాం. కంక్లూజన్ చెప్పేస్తాను. నీవు బోధకులకు మూలమైన సంగతులను బోధించును. ఎలాగనగా వృద్ధులు నిదానము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు పుణ్యతండ్రులను మిగుల మద్యపానాసక్తులై ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేస్తున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించును. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలననియు యవన పురుషులకు హెచ్చరించును. పరపక్షమంతుడు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొను. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించు. ఏలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తి హీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నకు తనను తానే మన కొరకు అర్పించుకునేను. వీటిని కూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము. నిన్నెవరిని తృణీకరింపనీయము. తీర్పుకు రాసిన పత్రిక ఏంటి? ఎవరైనా పత్రిక ఎవరికి రాస్తారు? ఇంకో పర్సన్కి రాస్తారు. కేటగిరీగా చూస్తే ముందు స్టార్ట్ చేసిన తర్వాత వృద్ధులు వృద్ధ స్త్రీలు, యవనులు యవన స్త్రీలు, పిల్లలు మాత్రం నేను వదిలేశాను అనుకున్నా. వాక్యము అనేది చాలా ఆలోచనాత్మకమైనది. మనుషులు అనుకున్నంత చీప్ అయితే ఉండదు. దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం ఏ విషయాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఆ పెద్దవాళ్ళని బైబిల్ ఏమండి? వృద్ధులు అని. వృద్ధులు అన్నప్పుడు వాళ్ళకి ఉన్న వీక్నెస్ చెప్పుకొచ్చాడు గీత్ గారు. ఎంత బాగా ఆలోచించారు చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే దీనికి లెటర్ రాస్తూ పౌలు గారు, నీవు
ఆత్మని ఎక్కువ ఎక్కువ మంచి కలిగించేది, మంచి ఆలోచనతో నిన్ను ఉంచేది. అంటే నువ్వు వెళ్ళాలి అనుకున్న త్రోవను సరళంగా చూపించేది. అదే ఆరోగ్యకరమైన బోధ. నీకు అనుకూలమైన బోధ అనేది వచ్చింది అనుకో, ఒకరోజు నీ ఆత్మకి బాగుంటుంది, రెండో రోజు నువ్వు ఆత్మలో బలహీనత కలిగి ఉంటే డెఫినెట్ గా నీ శరీరమే నిన్ను డామినేట్ చేస్తుంది. నీ శరీరం ఎప్పుడైతే నిన్ను డామినేట్ చేసిందో ఆరోగ్యకరమైన బోధ నీకు అందకపోగా నీకే ప్రాణ నష్టాన్ని కలగజేస్తుంది. ప్రాణ నష్టము అని ఎందుకన్నానంటే, భూమి మీద ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన బోధ, హితబోధ నీకు అందలేదంటే నువ్వు లోకానికి ఏమి తక్కువ కాదు, తక్కువ కాదని అర్థం. లోకపరమైన విషయాలనే నీలో పెట్టుకొని మదన పడిపోతూ ఉంటావు. అందుకే పౌలు తిమోతికి రాసి మాట వేశాడు, నువ్వు ఎవరు అనుకున్నా నువ్వు ఏం చెప్తావంటే హితా బోధను మాత్రమే బోధించు అని. ఎవరికి బోధించమన్నాడట? వృద్ధులను తీసుకురమ్మన్నాడట. వృద్ధులు మితానుభవము అని ఎందుకన్నాడు? మితానుభవం అంటే మితంగా ఉంటారా ఏంటి? అన్ని విషయాలు వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది, బోధ తక్కువ ఉంటుంది. వాళ్ళు లోకాన్ని చాలా చూసేసి కూర్చుంటారు కానీ చెప్పడానికి వాళ్ళు ఎక్కువ మంది ప్రయత్నం చేయరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వృద్ధులు మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. విశ్వాసము, ప్రేమ, సహనముల యందును ఇది అండర్లైన్ చేసుకోండి, లోపము లేని వారై ఉండాలి. సంఘం లోపలికి వచ్చేవాళ్ళు, హితబోధ వినేవాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ముందు ఎదుటివారి లోపంలో, ఎదుటివారిలో ఏ లోపం ఉంది, ఎదుటివారిని నేను ఎలా క్రిటిసైజ్ చేయగలను, ఎదుటివారిని ఎంత బాగా నేను పాయింట్ అవుట్ చేసి మాట్లాడగలను, నా వాక్చాతుర్యం ఎంత అని ఆలోచిస్తారు. ఎవరు? హితబోధ లేనివారు, హితబోధను సహించని వారు. అదే ఆరోగ్యకరమైన బోధ ఉందే అనుకో, నీకు బోధ పడుతూ ఉందనుకో, నీకు బోధిస్తూ ఉన్నారనుకో, నీకు అది నువ్వు యాక్సెప్ట్ చేసావనుకో, ముందు ఏం గుర్తిస్తావు తెలుసా? నీలో లోపం ఏంటో గుర్తిస్తావు. అందుకే బైబిల్ ఎప్పుడు ఎదుటి వాటిలో ఉన్న ఏమంటా నలుసు నీకు ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. అంటే మనకి తెలియకుండా మనమే దూలాన్ని మోస్తాం, అది ఎవరు చెప్పరు. ఒక్కసారి కనుక నీ యొక్క ఆత్మీయ అనుభవం కనుక నువ్వు మెయింటైన్ చేయగలిగితే, అది నీ వ్యక్తిగత ప్రార్థన అంటావా, వ్యక్తిగత వాక్య పఠనం అంటావా, ఇదిగో ఇలా సంఘ పరిచర్య కార్యక్రమాల్లో చెప్పబడుతున్న మాటలు, వాక్యాలు నెమరు వేసుకుంటావా, ఇది కుటుంబంతో చేస్తావా, ఒంటరిగా చేస్తావా, ఈ ఆత్మ పరిశీలన జరిగినప్పుడు మాత్రమే నీలో లోపం తెలుస్తుంది. లేకపోతే అందరి మీద నీకు లోపాలు కనపడతాయి. అందుకే ఏమంటున్నాడు? మెయిన్ గా లోపము లేని వారిగా ఉండాలి అంటున్నాడు. అంటే ఏ స్వస్థ బుద్ధి గలవారు అని అంటున్నాడు కదా. మెయిన్ గా దీన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోలింగ్. మెయిన్ సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. మన మీద మనకి నియంత్రణ లేని నాడు నిజమైన క్రైస్తవుడు అవడు. అందుకని కీర్తనలు గ్రంథము, కీర్తనలు 78వ కీర్తన 78వ కీర్తన చూడండి, 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక, ఎవరికైనా ఏ క్యారెక్టర్ ఈ మనుషుల్లో ఒక్కరు చూపించింది ఇలాంటి వాళ్ళు? వాత్సల్య సంపూర్ణుడంట. వాత్సల్యం అంటే ఇష్టానికి మించినది. చాలా మంది అండి, నేను ప్రేమించేసా, నువ్వు తప్పలేదు, లేకపోతే జీవితం లేదన్న వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఏదో ఒక రోజు బరస్ట్ అయిపోతారు, ఏదో ఒక రోజు. ఎందుకంటే అది మానవ సహజ లక్షణం. ఎప్పుడైతే నీవు దేవుని సంతరించుకున్నావో ఆ వ్యక్తిలో లోపం కనపడే కొద్ది ప్రేమిస్తావు. అర్థమవుతుందా? వ్యక్తిలో అది ఎవరికి గుణమో తెలుసా? దేవుని గుణం. దేవుడికి మనల్ని ప్రేమించేయాలి అనేది మనం ఎక్కువగా భక్తి చేయడం వల్ల ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? కాదు. మనలో లోపాన్ని
ఎందుకు ప్రేమించాడు? నేను మార్చుకుంటా, నా మాటలతో నీకు తెరఫీ ఇచ్చి నాలాగా నిన్ను మార్చుకుంటా. అందుకే క్రీస్తు పోలికలోనికి మారాలి. ఇది ఒక రోజుతో అయ్యేదని కదా. లోపాన్ని భరించడం, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ధరించడం, అది ఒక మనిషికి సాధ్యం అంటే లోకపరమైన మనస్తత్వం ఉన్న మనిషికి సాధ్యం కాదు. సీరియస్లీ, ఎప్పుడైతే దేవుని యొక్క తత్వం నీలో అలవాటు పడితే అప్పుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతాం. అంతేగాని ఆ వ్యక్తి కనుక ఎలా ప్రేమించగలుగుతాము అంటే, దేవుడే నన్ను బాగా నా పాపాలన్నింటినీ క్షమించేశారు కదా, అసలు నేను మంచివాడిని కాదు, మంచిదని. ఏమండి, మనలో ఎవరైనా మంచివాళ్ళమా? సరే, మంచివాళ్ళం కాదు, కానీ మనలో సమయాన్ని బట్టి కొన్ని విషయాలు, కొన్ని గుణాలు బయటపడతా ఉంటాయి. ఎవరికైనా ఫుడ్ పెట్టాలనుకో, అది ఎక్కువ ఉందనుకోండి, అందరికి పంచేద్దామా అంటావా? అదే మన దగ్గర ఫుడ్ కొంచెమే ఉంది, అది మనకి మాత్రమే సరిపోతున్న టైంలో అది నీ బిడ్డకు పెట్టాలి. కానీ బయట అంతకంటే ఆకలితో వెయిట్ చేస్తున్న బిడ్డకు పెట్టాలంటే నీ యొక్క క్యారెక్టర్. దేవుడు నన్ను చూసుకుంటాడు, ముందు నేను బయట వాళ్ళకి, అందుకే నిన్ను వలే పొరుగువాడినే ప్రేమించుకున్నాడు. అది మన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తాడు దేవుడు. అంటే అంటే నేను చెప్పి చాలా పైకి కనిపించే చిన్న లక్షణం. అదే దేవుని లెవెల్లో నువ్వు ఆలోచించావనుకో, అసలు అందరూ నీకంటే మంచిగా కనపడతారు. వీళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు, వీళ్ళు ఎంత సహనంగా ఉన్నారు, వీళ్ళు ఏంటి ఇంత కోపంగా ఉన్నా, ఇంత రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు, నేను ఇంకా నేర్చుకోవాలి. అందుకే ఎప్పుడు దేవుళ్ళు నేర్చుకునే వాళ్ళగానే ఉండాలి. అందుకే ఒక మాట చూపిస్తాను. లెమెంటేషన్స్ లో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. లెమెంటేషన్స్ అంటే విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుడుతుంది నాయనా. ఏమిటయ్యా అంటే, నీవు కృపగలవాడవు, నీ వాత్సల్యత అంటే చెప్పాను కదా, ప్రేమకు మించినది. మన బిడ్డలకి మనం చూపించే ప్రేమ, మన భర్త మన భార్య పేరు చూపించేది, తల్లిదండ్రులు ఎక్కువగా ఎవరి ప్రేమ, నా బిడ్డల కంటే ఇంకెవరున్నారండి, వాళ్ళ కోసమే కదండి నేను బతుకుతున్నాను, వాళ్ళు బాగుంటే చాలు కదండి. భర్త ఏమంటాడు, నా కుటుంబం కోసమే కదండి, భార్య ఏమంటది, నా పిల్లలు నా భర్త కోసమే కదండి అని అనే వాళ్ళ ప్రేమ కన్నా మించినదే వాత్సల్యత. ఎవరి కోసం అంట? ఎంత కృపగలవాడంటేనంట దేవుడు, ఆయన వాత్సల్యత ఎడతెగక అనేది ఎప్పుడు ఉపయోగిస్తాను చెప్పండి? ఇప్పుడు మొదలెట్టిందండి బాబు వర్షం, ఎడతెగక కురుస్తూనే ఉంది. నువ్వు చూపించగలవా అసలు ఎవరి మీద లాగా? సొంత ఫ్యామిలీ మెంబర్స్నే చూడలేమండి. అంత దరిద్రం, అంత పిచ్చోడు, అంత పాపిస్తోడు ఉన్నాను. ఎడతెగక వాత్సల్యత నిలుచుచున్నది కనుక మనము నిర్మూలం కాలేదు. నిర్మూలం అంటే పోలేదు. ఏమండి, ఆ ఏరోప్లేన్ లో వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళ కంటే మంచోళ్ళం మనం. అందరూ మంచి పనుల మీద బయలుదేరారు కదా. ఒక హస్బెండ్ అంటే తన భార్య చివరి కోరిక ప్రకారం అస్థికలు కలపడానికి వచ్చాడండి. అంత చచ్చిపోయిన వారి మీద ప్రేమ ఏంటండి కదా. ఇంకొక అమ్మాయి ఇంకొక పని మీద, ఇంకొక పని మీద, అసలు పైలట్ అన్నాడట, నాన్న ఇంకా నేను అన్ని ఆపేసుకొని ఇదే ఫైనల్, ఇంకొచ్చి నేను చూసుకుంటానన్నా అంటే ఎంత మంచి మనసు అండి. అలాంటి వాళ్ళకంటే మనం మంచోడమా? కాదే. ఎందుకు నిర్మూలం కాదంటే, పాపం నువ్వు చేసే కొద్ది, అది తెలిసి చేసే కొద్ది నీ మీద వాత్సల్యత పెరుగుతుందంటే, అది తర్వాత ఎంత డేంజర్ గా మారుతుందో బైబిల్ చదివితే నీకు నిద్రపడదు. అందుకే ఎడతెగక, అందుకే నాయన ఇది నేను జ్ఞాపకం చేసుకుంటుంటే నాకేమవుతుందంట, ఇంకా ఆశపడుతుంది బతకాలని. నువ్వేం చేస్తావు? వాత్సల్యత కాదు కదా, ప్రేమ కాదు కదా, ఎంత ప్రేమ చూపించారు. నువ్వు ఒక పారామీటర్ పెట్టుకుంటే, ఇంతవరకు నేను ప్రేమిస్తా, ఇంతవరకు నా సహనం చచ్చిందని ఎవరు చెప్పుకోమన్నా నీ సహనాన్ని?
నీ సహనాన్ని చిగురింపజేసుకుంటూ ఉండాలి. నీ సహనం చావకూడదు. ఏమన్నాడండి? నీ సహనము సకల జీవులు. ఇంట్లో వాళ్ళ వరకే వాళ్ళ సహనం మనం వెళ్ళిపోతాం పరలోకం. చెప్పండి, ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు. తీతుకు అంత బాగా రాయించాడు అంటూ మాన్యత గలవాళ్ళగా ఉండాలని చెప్పు. వృద్ధులైతే ఇంకెలా ఉండాలని చెప్తున్నాడట? మాన్యత గలవారుగాను. ఇంకెలా ఉండాలి? మిథానుభవం. వాళ్ళకి బాగా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఓవర్ అవ్వద్దని చెప్పు. మిథానుభవం గలవారుగాను, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి ఉండాలి. బుద్ధులు కదా, ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది అన్నట్టు ఉండకూడదు. వాళ్ళు చివరాంకంలో ఉన్నారు కదా, మరీ మరీ అలర్ట్ గా ఉండాలి. మేము అన్ని చూసి వచ్చాము సోడా అంటారు కదా. అన్ని చూసి వచ్చిన ఏముండాలి? ముందు వాళ్ళకి జాగ్రత్త ఎక్కువ చెప్పాలి. ఇది చెయ్యకు, అది చేయకు, అది చేసి. అందుకేనండి ఇంతవరకు బాగా బిఫోర్ జనరేషన్ లో ఎక్కువ కుటుంబాలు ఎలా ఉండేవి? కంబైనింగ్ కుటుంబాలు. తిప్పుకుంటూ సాయంత్రం కథ అందరికి వండి పెట్టేది, అదే తిప్పుకుంటూ పొట్టలు అందరికి వడ్డించేది. అంత బాగుండేది. తెల్లవారేటప్పటికి అంతా మళ్ళీ మామూలుగా ఉండేది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏమైనా అగ్రెసివ్ అవుతుంటే నోరు మూసేసి పక్కకి వెళ్ళి నువ్వు గదిలోకి వెళ్ళి సమర్థించేసేవాళ్ళు. అందుకేనండి అందరిలో కలిసి ఉండటం, కుటుంబంగా కలిసి ఉండటం మనకి మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మేము చూసి వచ్చాము, చివరికి ఏమవుతుందో తెలుసులే మాకు, నువ్వు వెళ్ళమ్మా ఆ గదిలోకి, నువ్వు వెళ్ళవయ్యే గదిలోకి సమర్థించి పంపించేస్తారు. అందుకే వాళ్ళని మిథానుభవంతో ఉంచే అనుభవం వారికి ఇవ్వు అన్నాడు. అంటే వృద్ధులు ఆ టైంలో పౌలు గారు తీతుకు రాసే టైంకి అటువంటి యాక్టివిటీస్ ఏం చేయటం లేదని అర్థం. అంటే నీకు నచ్చిన వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావు, నాకు నచ్చిన వాళ్ళని నేను సపోర్ట్ చేస్తా, ఫ్యామిలీ మాత్రం మొత్తం డివైడ్ అయిపోవాలి అంతే. అట్లా ఉండొచ్చండి. అందుకే మెయిన్ పౌలు గారు తీతుకు రాస్తూ వృద్ధులు జాగ్రత్త, వాళ్ళకి వాళ్ళు పెద్దోళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా ఉండకు. మీరు కూడా పెద్దోళ్ళ మాట ఎలా కాదని అనకండి. వాళ్ళు చెబుతున్నది కరెక్టా కాదా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది దైవికంగా ఉందా లేదా, అలాంటి పెద్దని మీరు ఒప్పుకోవాలి. ప్రతి లోకంలో ఉంటారు కదా పెద్దరాళ్ళందరూ అవుతారు. వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? 4 చెప్పులు వేస్తారు, 6 మాటలు చెప్తారు. వాళ్ళని ఎలా తీసుకుంటాం మనం? తీసుకోలేదు కదా. మితానుభవం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అలాంటి విషయాలలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే నువ్వు హితకరమైన బోధ చేయగా చెప్తున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథము 25వ అధ్యాయం. ఈ సెల్ఫ్ కంట్రోల్ మీద ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 25 పాడైన పురమయు ఏంటండి? ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అర్థమైందా? గుడికి రావడం గొప్ప కాదు, గుడికి చందా ఇవ్వడం గొప్ప కాదు, కుర్చీలేయడం అంతకన్నా గొప్ప కాదు, చాపలేయడం గొప్ప కాదు. ఏది మెయిన్ గా కంట్రోల్లో ఉండాలి తెలుసా? ఏం జరుగుతున్నారు? మనస్సు. దీనికే పెద్ద జబ్బు ఉందని చెప్పాడు దేవుడు. మనస్సు, హృదయం ఇవన్నీ దగ్గరవి. మనస్సుని కంట్రోల్ ప్రాకారం లేదనుకోండి. ఇప్పుడు ఇస్రాయల్ ఏముందంట? మంచి డూమ్ ఉందట. ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా గోల్డెన్ రూమ్ కడుతున్నారు. ఈ రూమ్ ఏవో చిన్న చిన్న మిసైల్స్ ఆపుతుందని ఆ అమెరికా వాళ్ళు కట్టే ఆ గోల్డెన్ రూమ్ చూసారు. ఆ పెద్ద మిసైల్ ఆపడమే కాదు, శాటిలైట్ వైజ్ గా ఏవైతే మా వైపు యాంగిల్ అయి ఉన్నాయో అవి వచ్చేలోపు స్మాష్ చేస్తాయి. అది ఆ ప్రాకారము లేని యొక్క పురము ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో, ఎట్లా పాడైపోతో. చాలా మంది ఇప్పుడు ఈ ఇస్రాయేలు చెప్పిన ఈ భూమి ఉన్న వాళ్ళని ఆ ప్రాంతం ఏమంటారు? యుద్ధం జరుగుతుంది కదా, పాలస్తీనా నెతన్యాహు ఉన్న ఏది
ఆ ఏరియా మొత్తానికి ఇస్రాయేల్ దేశం. ఆ ఇస్రాయేల్ దేశం కన్నా కూడా అది ఎందుకు ప్రొడక్ట్ అవుతుందని చాలా సార్లు న్యూస్లో ఏం చెప్పాడు, వాళ్ళు ఉన్న రూమ్ వాళ్ళు ఉన్న పెద్ద ప్రొటెక్టివ్ వాల్ వల్లే అంటున్నారు. అది నిజమే, కరెక్టే అని ప్రాకారం లేని పురం ఎలా పాడైపోతుంది, ఒకేవేళ భూమి లేకపోతే నిజంగా ఆ ప్రాంతం ఎలా పాడైపోదు. మీ మనసు కంట్రోల్ లేదనుకోండి, మీకు అంతకంటే ఘోరంగా అయిపోతుంది. ప్రాకారం లేని పురము ఎట్టిదో తన మనస్సును అణుచుకోవాలి. మనసు ఏం చెప్తుంది చెప్పండి, తగ్గదు. ఈ చెయ్యి వెనక్కి తిప్పుతావు, ఆ చెయ్యి ముందుకు తప్పుతావు, మనల్ని ఆపేదంటావు, ఏదైనా సరే ఎలాగైనా సరే నువ్వు మాత్రం ఒకటి తగ్గమా అని నేర్పిస్తుంది ఈ లోకం. నీ మనస్సును అణుచుకోవాలి. ఎంతగా అణుచుకోవాలి అంటే నువ్వేం తప్పు చేయవు, నువ్వేమన్నావు, నిన్నెవ్వరు ఏమనరు, అయినా నీ మీద పెద్ద నిందొచ్చి పెట్టుకోరు. అణుచుకోగలమా? నేనేం తప్పు చేశాను లోకం దిగుబట్టు క్యాకెట్ అడుగుతాం. యశుప్రభు తెచ్చారా? యశుప్రభుని ఏమన్నారు? ఆయన తాగిపోతా, విభిచారా, తిండిపోతా, ఆయన మీద నిందలు ఏంటో తెలుసా? అలాంటివి వచ్చి పడ్డాయి. చంప మీద చెడును కొట్టాడు, ఆయన అధికారం లేదా కదా. ఒకడు కొట్టేసాడు చంప మీద చెడును, ఏదో దేవుడు ఉండగా రక్షిస్తా ఉంటాడు కదా. ఏమన్నా రియాక్షన్ ఇచ్చాడా? అణుచుకోవాలి మనస్సు. ఇది ఇలాంటివి చెప్పు, ఇది హితమైన బోధ అని చెప్పాడు పౌలు గారు. ప్రాకారం లేని పురము పాడైపోయినట్టు మనస్సును అణుచుకొనని వాడి గతి ఇదే అంటున్నాడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు ఎలా ఉన్నాడంటే యేసుప్రభు గారు ఆకారమందు మనుష్యులుగా కనపడి మరణము పొందునంతగా. అవి బాబాయ్ చచ్చిపోతాను నేను ఈ బాధలకి, ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే శాస్త్రం పరిచర్లు బోధ చెప్తుంటేనే నమ్మక నా ప్రాణం మీదకి నన్ను తీసుకెళ్ళి ఎత్తైన చోటకు తీసుకెళ్ళి పడేద్దాం అనుకుంటున్నారు. తప్పించుకొని వచ్చాను కదా అని కుటుంబంలో అంటే నువ్వేంటికి వచ్చావు, నువ్వేదో ప్రసిద్ధి చెందాలనుకుంటావు కదా, ఎక్కడ పడితే అక్కడ గోళలు మాటలు, అసలు నీకు మతిస్థిమితం లేదు అంతే కదా తల్లి. అలాంటి బాధ వేదన అనుభవించి అది మరణం దాకా వెళ్ళినా కూడా మరణము పొందినంతగా. ఎంత మరణమైనా, ఎంత మరణము? సిలువ మరణం. అంటే ఆయన న్యాయం తీర్చుకోలేడా? అతని దగ్గరికి వెళ్ళాడు కదా పిలాతు, నువ్వు వచ్చావు కదా న్యాయాధిపతి అన్నట్టు చెప్పు, నువ్వు ఒక్కసారి చెయ్యి నాకు అంటే నేను నిన్ను విడిపించేస్తాను అన్నాడు. అంటే పిలాతుతో ఏమన్నారంట యేసుప్రభు, నా తండ్రి అనుకోవాలి నన్ను విడిపించాలని. ఆయన అనుకుంటే ఎన్నో కోట్ల సైన్యం వచ్చి నా తరపు నుంచి యుద్ధం చేసేస్తుంది. కానీ నా యుద్ధం అలాంటిది. అంటే మన దగ్గర మనం గెలవగలము, మనం హ్యాపీగా లీడ్ చేయగలము, మనం గెలుస్తాము అన్న ధీమా ఉన్నా కూడా మాట్లాడకూడదు, మనసుని అణుచుకోవాలి. అర్థమవుతుందా మీకు? దేవుడు మీతోనే మాట్లాడుతుంది. వాడు అణుచుకోవాలి మనసుని, అంతే. అణుచుకోగలమా? ఏమైనా సాధ్యం కానీ తడుచుకోలేదు. ఎందుకు? నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటాం. దేవుడు మనకి ఏం కోరుకుంటున్నాడు? సెల్ఫ్ కంట్రోల్ రావాలి. ఇది క్రైస్తవ్యంలో తీసుకోవాల్సిన అసలైన సిసలైన దీక్ష. దీనికి డ్రెస్ అక్కర్లా, ఏవో ఉంటాయి కదా పోస్టులు వేసుకొని లెక్క పెట్టుకోనక్కర్లా, ఏం చేయక్కర్లా. నీ మనసు నీ కంట్రోల్కి రావాలంటే ముందు శరీరాన్ని కొట్టాలి. దానికి ఉపవాసం వేసి కొడతావా? మౌన ప్రదర్శన మౌన వ్రతం చేసి కొడతావా? చాలా మంది అన్నిల్లో చేస్తారు కదా, ఏంటమ్మా మాట్లాడమంటే వాళ్ళు మౌన వ్రతం అంటారు. అది ఎంత కంట్రోల్. ఒక్క మనిషి ఒక రోజంతా మాట్లాడకుండా ఉండగలరా? మాట్లాడాలి. ఇలాంటివి నేర్చుకోండి, మంచివే, పద్ధతులు మంచివే. అందుకే ఏమంటున్నాడు? మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను విధేయత చూపాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. మరణము పొందినంతగా ఎవరు? యేసుప్రభు వారైతే సిలువ మరణము పొందినంతగా అన్నాడు. ఒక్క మాట అంటే భరించలేము, ఒక దెబ్బని భరించలేము.
అసలు సిలువను మోసుకోవాల్సిన, సహనం నేర్చుకోవాల్సిన మనమే పబ్లిక్ అయిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇంకేంటి మనకి లోకానికి ఏం డిఫరెన్స్ లేదు కదా. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయం తీయండి. 48వ అధ్యాయం 9వ వచనం. నేను మీకు నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను. ఏమిటట? చంపాలనుకుంటే ఎంతసేపు మిమ్మల్ని అని అర్థం తినద్దు, అంతే కదా. నేను మిమ్మల్ని నిర్మూలన చెయ్యకుండా ఉండాలని నా కోపాన్ని మానుకుంటున్నాను. ఇదేదో ఆఫ్టర్ కామన్ పర్సన్ గారు మాట్లాడేది, దహించు అగ్ని. ఆయన పేరే దహించు అగ్ని. ఆయన ఏం చేస్తారే, మీరు స్మాష్ అవ్వకూడదు, సో నా కోపాన్ని నేనే. ఇది దేవుడే ఇంత బాగా తగ్గించేసుకుంటే, దేవుడే ఇంత బాగా తనని తాను తగ్గించేసుకుని నీ కోసం నా కోపాన్ని తగ్గించుకుంటున్నానంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ నీలాంటి మనస్తత్వమే. కాకపోతే వాళ్ళు బయటపడలేదు, రేపు వాళ్ళు బయటపడతారు, అంతే కదా. అలాంటి మనస్తత్వం కలిగిన ఎదుటో మనిషిని క్షమించని నీ భర్త ఒక భర్తేనా? అదే అంటున్నాడు, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగగొట్టేసుకున్నాను. మనం కొట్టుకుంటాం, ఇట్లా బెగ్గొట్టుకుంటాం. నేను నీతో మాట్లాడాను, బెగేసి కూర్చుంటాం. మనకి ఇది తెలుసు, మన టాలెంట్ ఇది. అమ్మమ్మ బతిలాడాలంటే ఎంతైనా బతిలాడాలి. నీ బతిలాడ దేవుడు మొరైపోవాలంతే. ఆయన బ్యాచ్ వాడాలి. నువ్వేంటి, నా సహనం చచ్చిపోయింది, నా ఓపిక చచ్చిపోయింది, నా అన్ని పోయింది, ఇక నీతో వేస్ట్, నాతో వేస్ట్ అని విశ్వాసులు మీద మనం ఇలా మాట్లాడుకుంటే ఇంకా బయట వాళ్ళకి వెళ్ళి ఏమని ప్రకటన చేస్తావు? నువ్వు ఏమని చెప్తావు? నువ్వు ఎలా నీ కుటుంబంలో ఒక మార్గదర్శకురాలుగా ఉంటావు? అసలు మనలో సెల్ఫ్ కంట్రోల్ లేదు. దేవుడు ఎంత సెల్ఫ్ కంట్రోల్ గా ఉన్నాడంటేనంట, తన కోపాన్ని తానే అణిచివేసుకొని తానే బిగించేసుకున్నాడంట. ఎంత ఎంత అసలు నమ్మదగ్గంగా ఉంది మాట. దేవుడే తనని తాను బిగించుకున్నాడంట, నువ్వు నిర్మూలం కాకూడదు అని. ఏమన్నా మనసులో ఏమన్నా తప్పుతుంది ఎట్లా కానీ అయితే దాన్ని తట్టడం లేదా బాధ వేయబడిన మనస్సాక్షి అంటారు. ఎంత ప్రేమ! అందుకే నీ వాత్సల్యము ఎడతెగక ఉంది అంటున్నాడు. లెమెంటేషన్స్ 3:23 ఇప్పుడే చదివాను ఇలాగ వాక్యం. నీ వాత్సల్యం ఎంతవరకు వచ్చి ఆగిపోయింది? కొన్ని రోజులుగా, లేకపోతే ఒక సంవత్సరంలో అయిపోయిందా? అంత ఆవిరైపోయిందా? నేను నా కోపాన్ని, అది చదవండి, మీరు ఇంటికి వెళ్ళి 10 సార్లు రాయండి. మీ బుక్కుల్లో రాయగలరా? నేను చెప్పొచ్చు కదా. మీకు రాసే బుక్ ఉండదు, మనసులోనే ఉంచుకోలేరు, మహామేధావులు మీరు. మీకు ఎలా భక్తి సాధన అవుతుంది? సాధన ఎలా చేస్తారు? ఇంకొక వారంలో ఇంకో రోజు భక్తి గురించి నేర్పడానికే కదా. గురువార పట్టణమైనా, శుక్రవారం కూడికైనా, శనివారం మన ఉపవాసం అని పేరు చెప్పుకునే కూడికైనా, ఆదివారం చేతులెత్తే ఆరాధనైనా, దేనికయ్యా అంటే నాయన నీ దగ్గరికి వచ్చేద్దాం, అందుకే ఆరాధనే కదా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ తరఫీదు పొందాల్సిన మనం పైపోయిన ఏం పోతుంది? మట్టి పిక్కు మీద వెండిపోతా ఆరాధన చేస్తారా? ఎలా ఉంటుంది? మట్టి కొండ మీద వెండిపోతా తడ మెరిసిపోతా. అది కాదు. తర్వాత నుంచి పంచాయతీ జరిగిపోతాయి మన ఇళ్ళలో. మనకే అసలు పంచాయతీ ఇళ్ళలో నీకే పంచాయతీ ఏంటి? ఆధారం బాగా ఆరాధన చేశాను, మీకు సోమవారం రిలాక్స్ అయిపోతే అలాగా అంతగా మనసు. నాకు చాలా ఒకసారి ఏమైందంటే, పొద్దున సాయంత్రం 2 మెసేజ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చుగా, మళ్ళీ మీటింగ్ ఉంటే నాకు చెప్తుంది నా బాడీ. అంటే అలా ఉండాలా? వెంటనే నేను నమ్ముకున్నాను, అంతే కదా. నన్ను నేను ఉపేక్షించుకోవాలి. భలే చెప్పొచ్చు లేకపోతే బైబుల్ అంటారు. వెంటనే అనుకోకుండా నా కాళ్ళు చేతులు నడిచినాయి. ఇదే దేవుడు నడిపింపండి. ఇది మీకు స్వతహాగా దేవుడు మీకు కలిగించాలి. మీ ఇంట్లో మారలేదు ఎవరన్నా అంటే కారణం మీరే. అర్థమవుతుందా? కారణం మీరే. ఖచ్చితంగా దేవుడు ఇదే అడుగుతాడు. నీకు అన్ని తెలుసు, అన్ని తెలిసిన ఆకు అణిగి మణిగి ఉండాలి కదా. లోక సామాన్యంగా మీకు తెలుసు కదా. అట్లయినా ఎందుకు ఉండలేదు మీరు?
వాళ్ళకి తెలియదే. నేను చిన్నప్పటి నుండి సందేస్తాను, చిన్నప్పటి నుండి దేవుడిలో పెరిగాను. మధ్యలో వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తుంది కదా, వాళ్ళ బలహీనులు కదా, వాళ్ళ గురించి నీ యొక్క ఆలోచన మరింత బిగ్గరగా ఉండాలి కదా, కాపాడుకోవాలి కదా. వాళ్ళు పిచ్చి వాళ్ళు అనుకొని వాళ్ళ ప్రేమ నీ ప్రేమ వాళ్ళకి డామినేట్ చేసి చూపించాలి కదా. ఈ సహనము సకల జనులకు వినడానికి బాగుంటుందేమో, చేయడానికి చాలా కష్టం. అందుకే ఏమంటున్నాడు, బిగగొట్టుకొని, అదే అంటున్నాడు కదా యెషయా 48:9, అరే నీకు ఒకటి వినపట్లేదా, నేను నిర్మూలన చేయకూడదు అనుకుని నా కోపాన్ని మానేస్తున్నాను. ఆయన బహుకోపము బహురౌద్రుడు, ఎల్లప్పుడూ కోపపడుతూ ఉండే దేవుడు. అలాంటి దేవుడట నా కోపాన్ని మానేస్తున్నాను, నా కీర్తి ఎక్కడ చెడగొట్టుకోకూడదు. నేను ఎలాంటి వాడినంటే, ఎంత హృదయం అంటే మీ విషయంలో నన్ను నేనే బిగపట్టుకొని ఉంటున్నాను. నువ్వు బిగపడుతున్నావు, అసలు ఏ విధంగా బిగపడుతున్నావు, ఎంతవరకు బిగపడుతున్నావు, నీ యొక్క ఓర్పు ఓపిక ఎవరు కనపడుతున్నావు? జీరో ఉన్నవి వీటి నాలెడ్జెస్ లో కదా, జీరో ఉన్నవి. పరీక్షించుకున్నాను. గీతు గారి పత్రిక ఎందుకు ఇంత బాగా రాయాల్సి వచ్చిందంటే, ఆనాటి పరిస్థితులు ఏం బాగోలా. అందుకే అంటున్నాడు, ఇంకొక మాట చూపిస్తాను, అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయం రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరములకు తండ్రుల దోషము కుమారులు మెరుగుదించక. కోపిస్తుంటానేమో. పైగా నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క ఫలము కనపరచబడాలి అంటున్నాడు మోషే గారు. నీ యొక్క సెల్ఫ్ కంట్రోలింగ్ ఎఫెక్ట్ 4 తరాలు ఉంటుందండి. మీనింగ్ అర్థమవుతుందా? నా కోపం ఇక్కడితో అయిపోయింది అని నువ్వు మర్చిపోవచ్చు. పిల్లల విషయంలో, వాళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ పిల్లల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. మరి నీకేమో నీ పిల్లంటే బాగుంటావు, మంచి ప్రేమ అంటావు, పిల్లల కోసం ఎదురు చూస్తున్నావు, పిల్లల కోసమే నా భవిష్యత్తు అంతా అంటావు. మరి నీ పనులేంటి ఇలా ఉన్నాయి? ఏమంటున్నాడు? నేను పరిహరించేస్తానంటే డిస్ట్రాయ్ చేశాను, ఇంక వంచం నిన్ను. పరిహరించువాడును, అయ్యో వీడు వస్తున్నాడు కదా 3వ తరంలో నేను వీడిని ఎక్స్క్యూజ్ చేస్తాను అనుకోకూడదు. ఎంత కఠినంగా ఉండేవాడు ఆయన, ధర్మశాస్త్రం ప్రకారం ఎంత కఠినంగా ఉండేవాడు ఆయన. నేను అపరాధిని నిరపరాధిగా ఎంచును, పైగా నేను 1, 2, 3, 4th జనరేషన్ వరకు వదిలిపెట్టను. అలాంటి ఆయన యెషయా గ్రంథంకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నా కోపాన్ని నేను మానుకుందాము. మన కోపాన్ని అది ఉందో లేదో అని నీకే అనుమానం కలిగేలాగా మన ప్రవర్తనని ఏమైనా మార్చుకున్నామా? పౌలు ఇది చెప్పేది. ఎందుకంటే ఆనాటి సంఘం అలా లేదు. తీతు, నువ్వు చెప్పాలి ఖచ్చితంగా, హితమైన బోధ చెప్పు. సంఘం చాలా బలహీనమైపోయింది. వృద్ధుల నుంచి, వృద్ధ స్త్రీల నుంచి, యంగేజ్ ఉమెన్స్ నుంచి, పురుషుల నుంచి, అయ్యో వాళ్ళెవరు బాగోలేదు, పేరుకే సంఘంగా ఉన్నారు. తీతు, నువ్వు చెప్పాల్సిందే. నువ్వు డైరెక్ట్ గా చెప్పు. ఆరోగ్యకరమైన బోధ ఇది. మన దేవుడు ఎంత కఠినాత్ముడు, ఎంత కోపిస్తి, ఎంతగా ఎన్ని తరాల వరకు తన కోపం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆయన ఎంత ప్రేమ కృప చూపి మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. నువ్వు చెప్పు తీతు అని అంటున్నాడు. అందుకే ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 5వ అధ్యాయం ఏముండాలంటే ఎన్ని మొత్తం వచ్చి కొంచెం ఆదివారం ఆరాధనలు కిందలుగా వస్తాయి మనకి. ఏంటి? ప్రేమ. అబ్బో అసలు వందనాలు చెప్పడం ఎవరిని వదిలిపెట్టడం. కింద పువ్వులు వచ్చేస్తా ఉంటుంది. శనివారం మిడ్నైట్ నుంచి మనకి ప్రేమ ఉప్పొంగిపోతా ఉంటది. పువ్వులు వచ్చి కాయలు అవుదాము. కాబట్టి కిందలు వచ్చే లోపు ఏమంటుందట? ప్రేమ, సమాధానము, సాత్వికము, దయాళత్వము, మంచితనం
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, ఇవన్నీ పిందెలు వచ్చేస్తాయి. ఆదివారం నైట్ ఆరాధన అయిపోగానే పిందెలు ఫుడ్ లేక రాలి పట్టుకోవాలి. అంతే కదా. మంచితనం ఉందనుకో ఎంత బాధనైనా భరిస్తావు. ఆశ, నిగ్రహం ఉందనుకో అసలు కోపమే ఉండదు. ఎన్ని వచ్చినా నెమ్మదించేసుకుంటాం. సాత్వికము, ఎదుటివాడు రఫ్ గానే మాట్లాడుతాడు, అది వాడి క్యారెక్టర్. సంఘానికి వచ్చి నువ్వేం నేర్చుకున్నావు, నువ్వెలా ఉంటున్నావు, వాడు లోకంలో తిరిగి వస్తాడు, లోకపరమైన మాటలే మాట్లాడతాడు. మీ క్యారెక్టర్ ఏంటి? వెరీ సాఫ్ట్నెస్. మీ మాట మృదువుగాను, సాఫ్ట్ గాను, ఉప్పుగాను. మీరు ఉప్పై ఉండాలి. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు వేస్తేనే టేస్ట్. అంటే నువ్వు వెళ్ళగానే ఒక ఏదైనా మంచి గొడవ జరుగుతుంది, నువ్వు వెళ్ళావు, ఉప్పు వేయగానే ఎంత రుచి వస్తుందో అక్కడ సందర్భం మారిపోవాలి. నువ్వు వెళ్తుంటే గొడవ పెరిగింది అనుకో, నువ్వే అసలు కాదని అర్థం. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో మన సాంగత్యము ఉండినట్టు ఉండాలి, ఉండకూడదు. అందుకే అది లోకం అనేది మాలిన్యం లాంటిదని చెప్పింది బైబిల్. వెళ్ళామా మనం అంటేస్తుంటది. వెళ్తున్నట్టే ఉండాలి కానీ వెళ్ళగానే మన యొక్క స్వభావం, ఉప్పు లాంటి స్వభావం బయటపడాలి. ఉప్పు తీసి ఎవరన్నా ఉప్పు చాలా విలువైంది దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలని ఉప్పు అరవడే అంటారు. అవునా కదా? మన గురించి కూడా అంతే. కానీ అది లేదే కూర రెడీ అవుతుందా? అవ్వదు. ఫుడ్ మంచి ఫుడ్ రెడీ అవ్వాలి, అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ఉప్పు వేస్తేనే బాగుంటుంది. అందుకే ఏ సందర్భమైనా ఎలా ఉన్నా మనం యొక్క ప్రెజెన్స్ ఇంపార్టెంట్ అక్కడ అనేది ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అలా ఉండాలంటే నీవు బాగుంటాయి కదా. ఈ మంచి ఫలాలు లేవంట, అన్ని రాలిపోతున్నాయంట. అందుకే పాస్టర్ గారి గురువారం కూడా పెట్టాల్సిందేనమ్మా. ఎందుకంటే నీళ్లు పోయాలి, పిల్లలకి బలం కావాలంటే. ఈ పిల్లలే కదా ఇప్పుడు ఆదివారం వచ్చేస్తుంది, మంచితనం వచ్చేస్తుంది. ఎక్కడ లేదు మంచితనం. వాటర్ ఏమైనా, టీ ఏమైనా, పాలు ఏమైనా అని అంటారు. తర్వాత రోజు ఏం పట్టించుకోరు. అంతేనా? మంచి మంచి ఆదిత్యం లేకుండా మరొకటంటే ఓన్లీ సండే. ఎవ్రీడే హావ్ టు బి రెడీ కదా. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ఒకటో అధ్యాయం 7వ వచనం. అంకులు ఉంటే పోయేది, ఒక మాటతో ముగించేవాడు అనుకుంటున్నారా? మరి అక్కని పంపించాడంటే సంథింగ్ ఇస్ దేర్. 1 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. కొందరు వీటిని మానుకొని ఏం చేస్తున్నారంట? కొందరు మంచి ఫలాలు ఫలించడం అంటే మానేస్తున్నారంట. ఏమని? 1 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి ఈ పద్దాకి ఏంటి సమాధానం పెట్టుకోమంటారా? ఆయన తెలుస్తుంది మేము పడే బాధ ఏంటో. తొలగిపోతున్నారండి, ఇష్టపడట్లా. మంచి మాటలు చెప్తుంటే అయ్యగారు అట్టగా చెప్తుంది. ఆ బాధ ఏదో ఆయన పెడితే తెలుస్తుంది. అమ్మ అలాగే చెప్తుంది. మేము పడని బాధ చాలా దగ్గర మందికి సంఘాన్ని మొత్తానికి తెలుసు. మేమేం ఒకటే ప్రార్థన చేసాం. సాధన చేసే తంత్రాన్ని వాళ్ళు ఎదిగితే చాలైనా మళ్ళీ మాకు అవకాశం కల్పిస్తాం. మీ ముందు ఎవరిని ద్వేషించకండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడా? లేదు. మిత్రుడు, శత్రువు, రక్త సంబంధి, ప్రాణహిత, ఏవో ఉంటాయి కదా. మీ ప్రాణేశ్వరి, ప్రాణనాథ, మీ గురించి ప్రార్థనతో పాటు మీ భార్య గురించి చేస్తున్నారా? అందుకే మీకు త్రగ్గి. ఎందుకంటే భార్యలు ఎక్కువ ఎలాంటి వాళ్ళు బలహీనులు. ఏ విషయానికి ఊరికి హట్ అయిపోతారు. వాళ్ళలో లోకం ఏమంటాడు? ఇదే నీ వల్లే. అందుకే మా సార్ నాకు స్లోగన్, ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది, మీ వల్ల అంతా నాదే కదా, అంతా నా వల్లనే, మీ వల్లనే అయిపోయిందా లేదా? ఒకళ్ళు తగ్గాల్సిందే. అది వాక్యపరమైన బాధ్యత కలిగిన వాళ్ళు మరింత తగ్గాలి. అప్పుడు సంఘంలో ఎవరొక్కరు ఒక్కడే రావు, అస్సలు రావు. అమ్మో తను వెళ్ళింది, నేను వెళ్ళిపోవాలి. అమ్మో తను వెళ్ళాడు, నేను వెళ్ళాల్సిందే. దేవుడు నాతో మాట్లాడు. ఆయనకి నాకు గొడవకి దేవుడు ఏం చేశాడండి? మీ ఇద్దరికి క్లాషింగ్ అనుకో, దేవుడు ఏం చేసినట్టు? ఆయనకి గొడవ మధ్యలో కూడా రాలేదు దేవుడు. తర్వాత వచ్చి అదను ఏమైంది తెలీదా దేవుడికి? అంతా తెలుసు. కానీ నీ మైండ్ సెట్ కావాలి కదా. ఇదిగో నువ్వు ఉన్నావు చూసావు, ఈ నిచ్చో అదే పెద్ద తలనొప్పి అయిపోయింది అన్న అన్నాడా లేదా? ఎవరు? 4 ఫాదర్ కాలం మంచి తాత
పండు ఈ సర్పం. ఆ పండు ఏమో చూడటానికేమో బాగుంది, మరి ఎలా తినకుండా ఉండను ఆయన. అదంతా వదిలే, తినమని నన్ను టెంప్ట్ చేసింది, సర్పాన్ని చేసింది ఎవరు? నువ్వే. అన్నిటికీ కారణం నువ్వే. ఇంటికి తప్పవద్ది పెళ్లి చేసిన దేవుడిది, పాస్టర్ గారు. మీదేం లేదన్నమాట, మీకేమీ లేదన్నమాట, మీ బాధ్యత లేదు. తప్పైతే పాస్టర్ గారిది, దేవుడిది. తప్పు కాకపోతే ఇంకా పండగలన్నీ మనయ్యి. అవసరమైంది ఎంత జాగ్రత్త. ఏమంటే లోకంలో జరిగిన పెళ్లి సందర్భాలు, పెళ్లిళ్ళు, భార్య భర్తలు పక్కన పెట్టేవి. సంఘానికి వచ్చాము అంటే మన బాధ్యత వెరీ 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 రెస్పాన్సిబిలిటీ అండి. బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్ను మాదిరిగా చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాయి బయట, తెలుసా? ఎంత మాదిరిగా చూస్తూ ఉంటే నువ్వు కునికేసినా చూస్తాయి, చిటికేసినా చూస్తాయి, కళ్ళార్పినా చూస్తాయి, నడిచినా చూస్తాయి, తుడిచినా చూస్తాయి. అసలు కూర్చుంటుట తర్వాత ఒక క్యారెక్టర్ దేవుడు చేస్తారు తెలుసా, ఆ సెకండ్ క్యారెక్టర్ వీళ్ళే చేస్తూ ఉంటారు లోకంలో వాళ్ళు. చూసి చూసి ఒక రోజు వాళ్ళలో ఒక భయం వచ్చి నీతో పాటు వచ్చి సంఘానికి వచ్చేయాలి. అన్నిటికంటే ముందు మీ ప్రవర్తన బాగుండాలని చెప్పింది బైబిల్, అవునా లేదా? అందుకనే ఏమంటున్నాడు, సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు కదా. ఇంకా ఇక్కడ మెయిన్ గా ఇంకొక విషయాన్ని చెప్పాడు, డిగ్నిటీ మెయింటైన్ చేయండి అని చెప్పాడు. ఇక్కడ డిగ్నిటీ ఉండాలి. ఏమంటున్నాయన డిగ్నిటీ అంటే, కీర్తనలు 96వ కీర్తన 96వ కీర్తన ఆసక్తి విషయంలో మాదిరి కాకుండా కొంచెం పెట్టండి. వాక్యం మీకు అవసరం కాబట్టి ఆత్మ ప్రేరణ కలిగి చెప్తున్నాము. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలము, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలము. డిగ్నిటీ ఎక్కడ ఉంటుందండి? సినిమా హాల్లో ఉంటుందా, పార్క్ లో ఉంటుందా, పెళ్లిలో ఉంటుందా, గెట్ టుగెదర్స్ లో ఉంటుందా, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లో ఉంటాయా? సో ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ కూర్చుంటే మనకి బాగుంటుంది. అప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అడగరు భార్యలు భర్తలు, ఎక్కడికి వెళ్ళావు, ఇంత టైం ఏంటి అని. నీ ప్రజెన్స్ అంతా ఎక్కడ ఉందని తెలిస్తే నువ్వు ఎక్కడికి వచ్చాతో పరిగెత్తుకుంటూ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు ఏంటంట అన్నాను. ఏమంటాడు? ఘనత రావాలన్నా, దాని ప్రభావం చూడాలన్నా ఆయన సన్నిధిలోనే ఉంటాయి. పైగా బల సౌందర్యములు. ఆ ప్రకృతి చాలా మంది టూర్లు వెళ్తా ఉంటారు, ఈ ప్రకృతి సౌందర్యం చూస్తాం, ఆ సౌందర్యం చూస్తాం. బల సౌందర్యములు ఎక్కడున్నాయట? పరిశుద్ధ స్థలములు. ఇది పాసిబుల్ అవుతుందా? ఆయన సన్నిధిలో సౌందర్యం ఏమిటి? ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు మార్చుకుంటూ చెప్పుకుంటూ ఉండే విధానమే బహు సౌందర్యమేము. అర్థమవుతుందా? మనందరం బలహీనమే. సందర్భం దొరికేంత వరకు మనం భక్తులమే. వన్స్ మనం దొరికామనుకో, లోకం మొత్తం నువ్వు చూసావా ఎంత దరిద్రుడు దుర్మార్గుడు అంటారు. దేవుడు ఒక్కడే. నీ బలహీనత తెలిసే నువ్వు పుట్టినప్పుడు కూడా కాదురా, జగత్తు యొక్క పునాది వేయబడక ముందే నేను నిన్ను క్రీస్తు ద్వారా ఏం చేసుకున్నా. వాళ్ళు డైరెక్ట్ గా నా యొక్క క్యారెక్టర్ని బట్టి నువ్వు నా దగ్గరికి రాలేవు, అందుకే క్రీస్తు యొక్క కృప ద్వారా క్షమించి నిన్ను నా కుమారుడు చేసేసుకున్నా అన్నాడా లేదా? అందుకే క్రీస్తు యొక్క కృప నాకు చాలు అన్నావు ఎప్పుడన్నా? అనాలి. అందుకే పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలము యెహోవాకు మాత్రమే చెల్లించుడి. ఇట్లా చేస్తేనే మీ డిగ్నిటీ నిలబడుతుంది. మీరు పెళ్లికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో అంతా పెళ్లికి వెళ్ళొచ్చామండి అంటే డిగ్నిటీ రాదు, సరికదా? ఆ తర్వాత వచ్చే డిస్కషన్స్, వాళ్ళు పెళ్లి బాగా చేశారు, మనం ఇంకా బాగా చేయాలి. వాళ్ళు ఇంత బాగా ఇల్లు గృహప్రవేశానికి వెళ్ళినా వాళ్ళు ఎంత బాగా కట్టుకున్నారు, నేను ఇంకా బాగా కట్టుకున్నా, అసలు ఎంతో మనకి ఇల్లే లేదు. దానికి కారణం నువ్వేనే. కాదురా నువ్వురా, కాదురా ఇగో ఈ పిల్లలు. అసలు మనం ఇలా ఫ్యామిలీలో క్లాషెస్ వస్తాయి. అదే దేవుని సన్నిధికి వచ్చేసారనుకోండి, ఆయన మహిమా ప్రభావంతో నువ్వు ఎంత తగ్గించుకొని జీవితాన్ని గడిపితే అంత మంచిది అని తెలుస్తుంది. అందుకని అదే కీర్తన 99వ కీర్తన చూడండి.
99వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఈమెందో భూమి కదులుతుంది. ఒక్క కెరూబి యొక్క ఇంట్రాక్షన్ ఎవరో తెలుసా? సాతాను దేవుని దగ్గర ఉన్న అతి పెద్ద కెరూబు. ఈ కెరూబు గురించి ఈ సంఘం అవకాశం ఇస్తే మీ అందరికీ క్లారిటీగా మరి మీ వాళ్ళు జల్దరించేలాగా వాక్యాన్ని పంచుకుంటాను. నేను చిత్రమైతే కెరూబు, సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర ఒక మంచి కెరూబు. ఆయన ఆ కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడట. ఇన్ఫాక్ట్ భూమే కదులుతుందట. అంత డిగ్నిటీ ఉంది ఆయనకి, అంత క్యాపబుల్. ఏ డిగ్నిటీని చూసి ఇన్స్పైర్ అవుతున్న లోకంలో భూమినే గతించే వాడిని చూసి ఆయనకి లోబడు. పైగా అంటున్నాడు, యెహోవా మహోన్నతుడు, జనములన్నిటి మీద ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. డిగ్నిటీ నీకు నీదేనండి. ఇప్పుడు చెప్పండి, భూమిలో ఉన్న వాటిని చూసి అప్పుడు వీళ్ళతో ఉంటే డిగ్నిటీగా ఉంటుంది, వాళ్ళు కనుక ఉంటే నాకు డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఇలా అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. దేవుడు యెహోవా దేవుడుగా గల జనులు, అది డిగ్నిటీ అండి. ఇక్కడ కూర్చున్న ఈ కొద్ది మంది విషయంలో దేవుడు ఎన్ని రోజుల ప్రణాళిక, ఇది అసలు మీకు కౌంటబుల్ కాదు. రోజు యొక్క విలువ తెలిస్తే నాయనా నీకు ప్రణమిల్లిపోతాను, నీకు మాత్రమే మొక్కి బ్రతుకుతాను అని దావీదులాగా నీ మందిరపు ఆవరణ నేను వదిలిపెట్టను అంటావు. ఇప్పుడు ఏమంటావు? ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి? నాకెంత అసలు ఆరోగ్యం బాగా తెలుసు, నా బాధలు దేవుడికి తెలుసా? ఇవన్నీ వస్తాయి. కానీ దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించడం నేర్చుకుంటే ఇంకా నేను ఇంకో రోజు ఇంకొక అంటూ ఆయనతోనే గడపాలనుకుంటూ అప్పుడు ఈ లోకపు విషయాలు, ఈ లోకపు మనస్తత్వం నేను డామినేట్ చేయదు. అందుకే ఇంకొక మాట, అదే కీర్తన 104వ కీర్తన 1వ వచనం చూడండి. 104, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, యెహోవా నా దేవా. అది నేను సూపర్ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ, అధిక ఘనత వహించిన వాడు. ఇంకేమున్నాయట? నీవు మహత్యము ప్రభావమును ధరించుకొని, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ పర్సనాలిటీని ధరించుకున్నాం కదా, ఈ భూమికి అనుకూలమైన శరీరం ధరించుకున్నాం కదా, దీన్ని వదిలిపెట్టే రోజు వస్తుంది. అదే మరణం. ఆ మరణంలో వదిలిపెట్టిన తర్వాత ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని ఈ శరీరం ఎస్టిమేట్ చేయలేదు కదా, ఆత్మ ఎస్టిమేట్ చేయగలదు. పైగా సాక్షాత్కరించుకుంటుంది కదా దేవుని ఎదుట. ఆత్మ వెళ్ళి సాక్ష్యం ఇచ్చుకోవాలి కదా. నేను నాయన వచ్చేసాను, ఏం చేశారే అని అడిగితే ఏం చెప్తుంది? ఏం లేదు, నేను వాక్యం విన్నాను, ఇంటికి వెళ్ళాను, మళ్ళీ కూడా మామూలే, మళ్ళీ నా పద్ధతులు మామూలే, నేను క్షమించలేను, మంచితనం లేదు, సాత్వికం లేదు, ఇంకేం లేదు. ఆశ విక్రమాస్వాది అదేంటో తెలియనే లేదు. ఆశ ఉంటేనే కదా నా భార్యతో ఆర్గ్యుమెంట్లు వస్తే, అది నిగ్రహం లేకపోబట్టే కదా. ఇది చేయలేదు, అది చేయలేదు, కట్నం తేలేదు, నువ్వు చేయలేదు, నేను చేయలేదు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆయన మహిమ ప్రభావాలు నీకు తెలియలేదు. ఆయన మహిమ ప్రభావాలు నీకు తెలుసుంటే నువ్వే చేస్తావంటే, నేను నీలో నుంచి వచ్చిన భాగాన్ని కనుక ఖచ్చితంగా నువ్వు ఎట్లా ఉన్నావో నేను అట్లా నడుచుకుంటా అనేస్తా. తెలియలేదనుకో, ఈ లోకంలో ఉన్న వాటికి బానిసైపోయి శరీరాన్ని ఎక్కడికి అప్పచెప్పేస్తావు? మట్టికి అప్పచెప్తావు. అంటే మరి దేవుడు నమ్ముకున్న వాడు మట్టికి అప్పచెప్పరా? ఖచ్చితంగా అప్పచెప్తారు. కానీ అమర్త్యులై లభిస్తారు. మర్త్యులు అమర్త్యులైపోతారు, అమరులైపోతాం. దీనికోసం మనం ఏదో తాగక్కర్లా, దేవతలు తాగే పానం మీద తాగక్కర్లా, సురాపానం చేయనక్కర్లా. మంచిగా దేవుని ఎదుట ఆయన నామస్మరణ చేసుకుంటూ ప్రతిదినము మన బలహీనత విషయంలో మన మనస్సును ఒప్పింపజేసుకుంటూ, కుటుంబం గురించి, పిల్లల గురించి, మన బుద్ధి గురించి, మన ప్రవర్తన గురించి ఆయన ఎదుట మనము ఒప్పుకుంటేనే మనం బాగుపడతాం. లేకపోతే మనమే మనంతటా మన నెత్తి మీద పెట్టుకునే భస్మాస్మూలం
అంటే తగలబెట్టుకునే వాళ్ళం. అందుకే ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారము, యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, మా దేవా సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే అవి ఉండెను. అది నా ఇంట్లో భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, పెద్దలైనా, అవి వస్తువైనా, వృక్షమైనా, జంతువైనా సమస్తమును నీవే సృష్టించితివి. సో ఐ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇది నా డ్యూటీ. ఏమంటే సమస్తమును నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరులవు. అర్థమైందా? ఏది ఎలా ఉన్నా, యోగు గారికి భార్య ఎలా ఉందండి? అయ్యో నాయన బూడిదలో కూర్చుంటున్నావా, నేనేమన్నా తెచ్చిపెట్టి మంచిగా నీకేమన్నా చేసి పెట్టినా అదంతా అనిందా? ఒక్కసారి దూషించేరాదు. నీకెందుకు ఈ భక్తి? నువ్వు భక్తి పరుడువేనా అసలు? అంటే అక్కడ రాయించింది ఒకలేనే, ఏదా ఇంకేనందో. అప్పుడు ఆయన అన్నమాట ఏంటి? మూర్ఖురాలు. ఆవిడ అసలు ఎంత పొలైట్ గా తిట్టాడండి. తిట్టలేదు, ఏంటి మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి, మాట్లాడుకో అన్నాడు. అస్సలు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు. దేవుడు ఇచ్చాడు, తిన్నావు. ఇవ్వకపోయినప్పుడు ఇవ్వలేదని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇలా బోధిస్తున్నారు మీ భార్యకి, ఫలితం అనుభవిస్తారు. సీరియస్లీ మీకు మనశ్శాంతి ఉండదు. మీ భర్తలకు చెప్తున్నారు ఇలా అని, ఫలితం అనుభవిస్తారు. కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా అయినా మీరు బాధ అనుభవించి తీరుతారు. ఏమంటున్నాడు? ఏదైనా నువ్వే సృష్టించావు, దాని ప్రభావం నువ్వు మాకు చూపిస్తావు అంటున్నాడు. అందుకనే 1 తిమోతి 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం చూడండి. యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిదను తీర్పు పొందిన వారే పెండ్లాడకూడదు. ఇక్కడ ఈ మాటను ఎందుకు తెచ్చానంటే, ఈ పౌలు గారు చెప్తూ యవన స్త్రీలు కూడా బిహేవియర్ ఏం కాలేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్క స్త్రీతో కలిసి కొండగతి లేకపోయారు. అతను ఏముండే అత్త అంటూ వెళ్తారు, పిన్ని ఏం చేసావంటూ వెళ్తారు. వెళ్ళి ఏం చేయట్లేదట, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండటం లేదు. తిమోతి ఇది కూడా చెప్పే. ఏమంటే యంగ్స్టర్స్ అయినా తిరగబడతారేమో, నొచ్చుకుంటారేమో. నో యు హావ్ టు బి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలంట. మంచి బుద్ధి. ఏ మంచి స్వస్థ మంచిది అంటే దేవునికి ఇష్టమైన బుద్ధి గలవారై ఉండి, పవిత్రంగా ఉండి, ఇంట ఉండి పని చేసుకుని వారై ఉండి, మంచి వారై బుద్ధి చెప్పుచు, అండర్లైన్ చేసుకొని మంచి ఉపదేశం చేయాలట స్త్రీలకి, యవన స్త్రీలకి. ఇలాంటి యవన స్త్రీలు, ఇలా ఉండాల్సిన యవన స్త్రీలు పెళ్లి అయిపోయి తమ భర్త విషయంలో వాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారట? ఇప్పుడు చదివారు కదా 11వ వచనం, 11వ వచనం. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు మొదట విశ్వాసం వదిలేసుకొని పెళ్లి చేసేసుకున్నాం. బాగా మీకు హన్నా గుర్తున్న మత్తయి సువార్తలో ఒక ప్రవక్తిని అక్కడ కూడా ఉంటది. ఏం చెప్తుంది? ఏమంటే ఉపవాసం ఎన్ని సంవత్సరాలు చేసిందాడ? ఏమని చేసి ఉంటది? 40 సంవత్సరాలు
ఉపవాసం లేకుండా అంటే చాటించుకుంటాం, కానీ ఇంట్లోకి వెళ్ళి ఒక మంచినీళ్ళు అనుకునే ఒక మంచి జ్యూస్ దాకా పెట్టుకుంటాం. ఒక బలం సరిపోదు కదా, శరీరాన్ని నల్లగొట్టుకోవాలి ఉపవాసం, లేకపోతే వినదిని అంటున్నాడు. ఇక్కడ మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇది ఎవరు చేశారు? డాన్స్ ఫీల్ చేశారా? బాగా పాట వచ్చని చెప్పి ట్విన్ డ్రెస్సింగ్ చేసుకొని పాట పాడేశారా? ట్విన్ డ్రెస్సింగ్ చేసుకొని పాట పాడడం స్టేజ్ మీద చాలా బాగుంటుంది, ఫోటోజెనిక్ గా ఉంటుంది, సంఘం అందరికీ తెలుస్తుంది. ఇది తప్పంటారా? అస్సలు తప్పు కాదు. మనలో ఉన్న ఏక భావాన్ని ఏక డ్రెస్ తో చూపించడం చాలా మంచిది, చాలా మంచిది. ఆ ఏకభావం లేని యంగ్స్టర్స్ అంతా ఏక డ్రెస్ వేసుకొని పాట పాడాలనుకోండి, దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడే. ఒకరికి మైక్ లేదు, ఒకరికి పాట లేదు, ఒకరికి స్వరం లేదని మనమే విమర్శించుకున్నాం అనుకో, దేవుడు ఒప్పుకుంటాడా? అని ఇక్కడంట ఒక దూత పక్కనే ఉంటుంది, ఇంకో దూత పక్కనే ఉంటుంది. చూస్తున్నది ఎవరిని? దేవుని. ఏమని అంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి యాభైన స్త్రీలు ఎలా ఉండాలి? ఇంకా బాగా ఉండాలిగా. ఎందుకంటే వెళ్ళి వాళ్ళకి మనం తీర్పు తెచ్చేది. దేవదూతలు అక్కడ కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి, ఎఫ్ఐఆర్ నోట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఏంటా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ విషయంగా వీళ్ళు నేరం చేశారు, నా బిడ్డ వస్తాడు తీర్పు తీస్తారు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లోకం వెళ్తున్న ఈ కెరూబు ఉన్నాడు కదా, ఆయన పేరేంటి? లూసిఫర్ గారు ఉన్నారు కదా. వాడు ఏం చేస్తాడు? వెళ్ళి తీరుస్తారు. అక్కడ మీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు బాగుపడరా అంటే వాడు కుటుంబాన్ని పాటు చేసుకుంటాడు తెలుసా? నువ్వు ఇంకొంచెం పర్మిషన్ వాడు అసలు విశ్వాసం తెచ్చద్దా? సంఘంలో బాగా దేవుని పని జరుగుతుందా? 2 కుటుంబాలు ఎంచుకుంటాను, చీల్చి పడేస్తాను అంతే. ఏం చేస్తుంది? వాడు బలహీనులు. మీ యొక్క బలహీనత పరమైన విషయాలు సంఘం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సంఘం మీద ఎఫెక్ట్ చూపించింది అంటే మీరు మరలా పరిశుద్ధాత్మను ఎదిరించేవారై ఉన్నారు. ఒకసారి కుమారుని ఎదిరించామనుకోండి, ఎక్స్క్యూజ్, తండ్రిని ఎదిరించామనుకో, అఫ్కోర్స్ ఆల్రెడీ ఫర్గివ్నెస్. కానీ పరిశుద్ధాత్మను కనుక ఎదిరిస్తే ఇప్పుడును రాబో యుగమందు కూడా నో ఫర్గివ్నెస్, క్షమాపణ లేదు. మీరు పరిశుద్ధ బాప్తిస్మం తీసుకున్న మీ అందరికీ దేవుని తరపు నుంచి చెప్తున్నాను, మీ బలహీనతలను సంఘం మీద చూపించకండి. సంఘము క్షేమాభివృద్ధి కోరుకోవాలంటే మనల్ని మనమే తగ్గించుకోవాలి. అందుకే ఒక మాట ముగించేస్తాను. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను. ఎవరంటే మనం మంచోడు, మనం నిన్ను నమ్మకూడదురా అంటావు ఎవరిని? లోకంలో ఉన్న వాళ్ళందరినీ. కానీ దేవుడు నిన్నేమంటున్నాడు, నన్నేమంటున్నాడు తెలుసా? నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు మనము అంతే, మన స్వభావానికి విరోధంగా మనం ఏం చెయ్యం. కానీ మనం నమ్మదగిన వారం కాదట. మనల్ని నమ్మడం లేదంటే ఆయన, గుర్తుపెట్టుకుని మీ జీవితంలో. అందుకే వినువారిని చెరుపుటకే కానీ, ఎవరైనా వినేటట్టుగా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు వినేవారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రావు మీ మాటలు. అలాంటివైతే అసలు ఆ మాటలు ఆ వాదనలు పెట్టుకోకండి. మీ నోరు మూసుకోండి, ఒక సైలెంట్ గా మీ నోటికి మీరే వాద పెట్టుకోండి. పైగా ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతూ, ఎవరు? తిమోతి గారు సంగతులంట జ్ఞాపకం చేశాడంట. ఎదుటి వారికి ఏంటి? మన వాదనలు, మన బాధలు, మన మాటలు ఎదుటి వారికి ఏమన్నా ఉపయోగం ఉన్నాయా? ఉపయోగం ఉంటే దేవుని భక్తిలో ఉన్నట్టే, లేకపోతే దేవుని లెక్కలో నువ్వు ఉన్నట్టు. అందుకే ఇదే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండు వాడు ఎవరట? పరపక్షమందుండు వాడు
చెప్పుకోవడానికి ఎన్ని అవకాశాలు వల్ల అన్ని ఇచ్చేస్తాం మనం. చాలా మంది అంత మంచి అవకాశాన్ని పుంజుకుంటారు. ఏమంటే పరపక్షంగా ఉన్నవాడు మన గురించి చెడ్డ మాట ఏది చెప్పడానికి సిగ్గుపడకుండా ఉండాలంటే అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయములై మాదిరిగా కనపరుచుకో. అంటే నిన్ను నువ్వే తగ్గించు, నిన్ను నీవే, నీకు నువ్వే. నాయన వాడికి తప్పుగా అని ఆదాము అవ్వలాగా నింద వేయి మాకు, వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేశారు కానీ మాకు సత్కార్య విషయాల్లో నిన్ను నీవే మాదిరి చేసుకుంటున్నావా లేకపోతే మళ్ళీ లోక విషయంలో కలుగుతున్నావా? అందుకే ఒక మాట తప్పదు చూపించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఆత్మను వ్యతిరేకించకండి, మాటల్ని వినడానికి మీ మనసుని నేను కూడా స్వప్రయోజనము కొరక అనేకులను రక్షింపబడ. ఏం చేయాలట? ఏం చేయటానికట? సొంత ప్రయోజనం కోరుకోకుండా అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టవచ్చంట. స్వప్రయోజనం కోరుకుంటే సంతోషపెట్టు. నేను ఎంతమందిని సంతోషపెట్టను అనకు. మీ స్వప్రయోజనం ఏమన్నా ఉంటే దానికి ఏమేమంటున్నా డోర్ వేసేది అంతే. దేవుడు ఏం చెప్తున్నాడండి? మీ సొంత ప్రయోజనం కోసం కాకుండా అనేకులు రక్షింపబడాలి. అందుకే మిమ్మల్ని ఇద్దరిని చదవచ్చు. వేరే వాళ్ళకి అయ్యా అయిందనుకో, నువ్వు కూడా వాళ్ళతో పాటు లోక సంబంధమైన విషయాలతోనే మగ్గిపోదు. అందుకని నిన్ను జతపరిచాను అంటే ఇంక మీరు ఏకమైపోయారు అంతే. నేను అటు చూడకూడదు, ఎత్తు చూడకూడదు. ఒకేళ్ళు చూసావా ఇంకా నువ్వు ఎవరితో సమానం అన్నాడు? కుక్కతో సమానం అన్నాడు. కుక్క తన వాంతికి వెళ్తుందా వెళ్దా? నువ్వు కూడా కోపపు విషయాలకు వెళ్ళిపోతున్నావు అంటే కుక్కలు అంటాడు. అందుకే మనం మంచి వాళ్ళం కాకపోయినా ఆయన అంత ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టేసి అందరి విషయంలో చదవండి అన్నమాట. అందరూ ఒకసారి కలిసి చదువుతున్నాం చూడండి. చదవండి అన్నమాట. కొరింథీ 10:33 వచనంలో ఇలాగూ నేను కూడా స్వప్రయోజనం కోరుకొనక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. ఒకరోజు కోరుదామా? ఏమంటే వాడి ప్రయోజనం ఒకరోజు కోరుకుందామా? సంవత్సరం మనం బతికున్నంత కాలం మనం బతికున్న వాడు బాగుంటే చాలరా అని మాట అంటాం కదా. అది చేసి చూపిద్దాం. అందుకని అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. అందరూ కలిసి చదువుదాం. అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టాలని ఇక నుంచి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. నాయన, నాలో ఉన్న లోపము, నాలో ఉన్న చేదు వేరు, విషబీజము, సాతానికి నేను ఇచ్చే అవకాశము, వాటన్నిటినీ ఈ క్షణంలోనే నేను తుంచి వేస్తున్నాను. దయచేసి నా శరీరపరమైనటువంటి ఆలోచనను తీసివేసి నా ప్రయోజనాన్ని పక్కన పెట్టుకొని అనేకుల కొరకు పాటు పడతాం. ఇదే నా ఆనాన్ని ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. తండ్రి ఏదో అనుకున్నాను నాయన, నా జీవితం అంటే నా గురించి ఆలోచించుకోవడం అనుకున్నాను. నేను బాగుండాలనుకున్నాను, నేను బాగుంటే చాలే అనుకున్నాను. ఇక నా వాక్యము, నీ వాక్యమే నన్ను మాట్లాడింది. అందరికీ మంచి చేయాలి, అందరికీ రక్షణ కావాలి అంటే అందరి ప్రయోజనమే చూడాలని ఇప్పుడే నాతో మాట్లాడాను నాయన. ఇదిగో నా చేతులైనా ఎంత బలహీనుందంటే పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని తెచ్చేసుకొని నేను హీరోయిన్ అనుకుంటాను. కానీ ఇదిగో ఇప్పుడు తీర్పు రాసిన పత్రికలో వృద్ధుల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, వృద్ధ స్త్రీల గురించి, యవన వెధవరంటల గురించి, అందరి గురించి చెప్పావు. ఇదేంటి నాయన వాళ్ళందరూ చెప్తుంటే నాకు తగిలిపోయింది. అయ్యో, నేను ఎంత బలహీనున్నా, బలహీనరాలనా
అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సంఘ క్షేమాభివృద్ధి చెయ్యాలి అంటే నేను అందరినీ సంతోషపరచాలి. సో నన్ను నీవు ముట్టాలి, ఇప్పుడే ఈ క్షణమే నన్ను ముట్టు. ఒక్క ఆత్మైన నీ దగ్గరికి నేను తీసుకురావాలి నాయన, ఇదే నా టార్గెట్ అవ్వాలి. ఇందు నిమిత్తం నాకు ఏది ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష తోటలో పళ్ళు కాయకపోయినా నేను యెహోవాని సేవిస్తాను అని మీ ప్రవక్త హబక్కూకు గారు చెప్పారే. అయ్యో తండ్రి, చదివాను కానీ నేను పాటించలేకపోయింది, క్షమించండి, నా మనస్సు మార్చండి. మరిన్ని మాటలు మేము ఇంకా నేర్చుకుని మీ కొరకు నిలబడే శక్తిని ఇవ్వని మీరు ప్రార్థన చేసుకోండి. తండ్రి ఇంకెంతో వందనాలు నాయన. ఇది పత్రిక చదువుతున్నప్పుడు ఇంక్లూడింగ్ మీ నాయన అందరి గురించి అనుకున్నాము. అనేకులు రక్షింపబడాలి అంటే అందరినీ మేము సంతోషపెట్టాల్సిందే. సో మాకు సహనం కావాలి నాయన, దయచేసి మాకు ప్రసాదించండి. ఓర్పు కావాలి నాయన, అది కొంచెం సేపే ఉంటుంది నాయన, బహుశా మాలో ఆ వేషధారణ ఉందేమో, దయతో తీసివేయండి నాయన. నేను మాకు సహనము, ఓర్పు, పరీక్షలో నెగ్గే అవకాశం కల్పించండి. తండ్రి అయినా మీరే ఆ కోపాన్ని మీరు దిగగొట్టుకున్నారు నాయన, మేము నిర్మూలం కాకూడదని. మరి మేము కూడా నాయన మా స్వజనుల నిమిత్తము నేను మేము కూడా నీ కొరకు ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థన చేసే అన్ని విషయాలు వారిని సంతోషపెట్టి నీ వైపు తిప్పే భాగ్యం అందరికీ అనుగ్రహించినవి. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు. ఎప్పుడు ఇంతమంది వస్తారు.